ఈ క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. లెసన్స్ ఫ్రమ్ క్రిస్మస్. ప్రిపేర్ అవర్ హార్ట్స్. మన హృదయాల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన హృదయాల్ని ప్రిపేర్ చేసుకుందాం, సిద్ధపాటుగా ఉందాము. లెట్స్ రికగ్నైజ్ జీసస్ ఎస్ లార్డ్ అండ్ కింగ్. మొదటిగా యేసయ్యను మన జీవితంలో ప్రభువుగా, ఒక రాజుగా, రారాజుగా గుర్తిద్దాం. ఏ విధంగా అయితే జ్ఞానులు యేసయ్యని గుర్తించి అనేక కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేసి యేసయ్యని వాళ్ళు కనుగొన్నారో, ఎప్పుడైతే యేసయ్యని చూశారో వాళ్ళు తెచ్చిన బహుమతులు యేసయ్య కాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళు మొక్కి ఆయన్ని గణపరిచారు. అక్కడ ఉన్నది బేబీ జీసస్ అయినప్పటికీ వాళ్ళు మొక్కారు, వాళ్ళ భక్తిని కనపరిచారు. అదేవిధంగా ఈ క్రిస్మస్లో కూడా యేసయ్యని మనము రాజుగా, మన ప్రభువుగా మన హృదయంలోకి ఆహ్వానిద్దాము. అలాగే రెండవది, లెట్స్ లివ్ ఇన్ హోలీనెస్ అండ్ రెడీనెస్ ఆఫ్ ద స్క్రిప్చర్. పరిశుద్ధంగా జీవించడానికి, మనకున్న బైబిల్ వాక్యాన్ని లోబడ్డానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధంగా జీవించాలని ఆయన మనకు పిలుపునిచ్చాడు. మత్తయి సువార్త 24:42 ప్రకారము, దేర్ఫోర్ కీప్ వాచ్ బికాజ్ యూ డు నాట్ నో ఆన్ వాట్ డే యువర్ లార్డ్ విల్ కమ్. జాగ్రత్తగా ఉండండి, కనిపెట్టుకొని ఉండండి. ఏ రోజు దేవుడు వస్తాడో మనకు తెలియదు కాబట్టి ప్రతిరోజు మనం సిద్ధంగా ఉండాలని దీనికి అర్థము. లెట్స్ లివ్ ఎ లైఫ్ దట్ రిఫ్లెక్ట్స్ జీసస్ టీచింగ్స్. ఏమైతే యేసయ్య మనకు నేర్పించాడో, ఏమైతే పాఠాలు మనకు నేర్పించాడో, బైబిల్లో ఏమైతే వాక్యం మనకి ఆయన అనుగ్రహించాడో, ఆయన ప్రేమను, క్షమాపణను, దేవుని వాక్యానికి లోబడ్డము మనం నేర్చుకుందాం. అండ్ లెట్స్ షేర్ ద గాస్పెల్. ఈ క్రిస్మస్ టైంలో, ఈ సీజన్లో దేవుడు మనకు అనుగ్రహించిన యేసయ్యని బట్టి, ఈ శుభవార్తని అనేక మందికి, దేవుడు జన్మదినాన్ని బట్టి, ఆయన ఎందుకు జన్మించాడు, ఆయన జన్మించిన దాన్ని బట్టి ఏ విధంగా మానవులకి అది ఎంత గొప్ప బహుమానము, ఏ విధంగా ఆయన మనకు రక్షణ అనుగ్రహించాడు, ఆ రక్షణ వల్ల మనము నశించిపోకుండా నిత్య జీవనంలోకి ఏ విధంగా అడుగు పెడతాము, మనం సిద్ధపడుతూ అనేకులకి సిద్ధపరచుదాం.